అందరికి దండాలు టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకు వచ్చిందంటే ముచ్చడం మునుబెట్టి చెప్తది. ముక్కేడుందంటే సూటిగా చూపియకుండా తిప్పి తిప్పి సగం దాచిపెట్టి చూపించే పనులు చేస్తే ఎట్లా ఉంటది? తిక్కలేవదు. ఏమైందనుకుంటుండ్రా? గాడికే వస్తున్నా. సుప్రీంకోర్టు మల్లోపారి సీరియస్ అయ్యింది. ఎస్బీఐ సగం సగం సమాచారం ఇస్తుంది, తప్పించుకొని తిరుగుతుంది. ఇక ఈసారి సుప్రీంకోర్టు ముక్కు సూటిగా చెప్పిందనుకో రాదుర్రి, మొత్తం చెప్పాలి, ఒక్క ముక్క కూడా దాచిపెట్టలేదని చెప్పాలని చెప్పింది సుప్రీంకోర్టు. ఎన్నికల బాండ్ల ముచ్చట రోజుకో మలుపు తిరుగుతుంది కదా. గీ బాండ్ల ముచ్చట కుల్లం కుల్లగా కోర్టుకు ఇయ్యాలే, అట్నే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో పెట్టాలి అని తీర్పిచ్చే కదా సుప్రీంకోర్టు. అయితే ఎస్బీఐ ముందుగాల ఎగ్గొట్టే ప్లాన్ వేసింది. జూన్ 30 దాకా కావాలి టైం అని టైం పెట్టింది. ఇక మళ్ళా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చుడుతోని ఎస్బీఐ ఏ సంస్థ ఎన్ని పైసలు పెట్టి ఎన్ని బాండ్లు కొన్నదన్న లెక్కలు ఇచ్చింది. ఇక అయితే ఈడ ఏ పార్టీకి ఎన్ని బాండ్లు ఇచ్చిండ్రు, ఏ కంపెనీ ఇచ్చిందన్న లెక్కలు ఎందుకు దాచిపెట్టిండ్రని సుప్రీము మల్లోపారి గరం అయ్యిందుల్లా. ఇక మళ్ళా అప్పుడు కూడా ఏ పార్టీకి ఎంత డబ్బు వచ్చిందన్న లెక్క మాత్రమే బయట పెట్టింది. కానీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎన్ని డబ్బులు ఇచ్చిందన్న అస్సలు లెక్క మాత్రం దాచిపెట్టింది ఎస్బీఐ. ఇక సుప్రీంకోర్టుకు కోపం రాదా చెప్పుర్రి? మస్తు కోపం వచ్చిందనుకో రాదుర్రి. అరే పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వలేదు అని ఎస్బీఐని కడిగి పడేసింది అనుకో రాదుర్రి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్న బెంచ్ చాలా సీరియస్ గా ఉంది ఈ అంశంలా. ఎస్బీఐ సెలెక్టివ్ గా అసలుకే ఉండొద్దు, కోర్టు పట్ల నిజాయితీ ఉండాలి, మీరు వివరాలు అడుగుండ్రి అప్పుడు చూస్తామన్నట్టు చేసుడు మంచి పద్ధతి కాదు అని గరమైండు సిజేఐ చంద్రచూడ్ సారు. ప్రతి సమాచారం చెప్పాలి, వివరాలన్నీ బయట పెట్టాలి, ఏ ఒక్క సమాచారం దాచిపెట్టకుండా ప్రతి ఒక్కటి బహిరంగంగా ఉందని కోర్టు నిర్ధారించాలి అని గట్టిగా చెప్పిండు సిజేఐ సారు. ఆడికే ఊకోలేదు సుప్రీము. ఇక ఎలక్టోరల్ బాండ్ల మీద బ్యాంకు అన్ని వివరాలు అందించింది, ఎసొంటి సమాచారాన్ని దాచిపెట్టలేదని అఫిడవిట్ కూడా ఎస్బీఐ ఇయ్యాలని ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. అది కూడా మార్చి 21వ తారీఖు పొద్దుమూకంతల 5 గంటల లోపల సమర్పించాలని గట్టిగా బల్ల గుద్ది చెప్పింది సుప్రీంకోర్టు. ఇగో గిట్లా ఉంది దేశంలో కథ. రాజ్యాంగ విరుద్ధంగా ఒక చట్టం చేసిండ్రు, దాంతో అడ్డగోలుగా కంపెనీల దగ్గర వ్యక్తుల దగ్గర పైసలు తీసుకున్నారు. ఇక ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ లెక్కలు దేశానికి చెప్పమంటే గిన్ని కథలు పడుతున్నారంటే ఏం దొంగ పనులు చేసిండ్రు, ఎందుకు దాచిపెడుతుర్రు అన్న ప్రశ్న జనానికి రాదా చెప్పుండ్రి? జనం ఏమన్నా పిచ్చోళ్ళా? మీరేమంటారు జనాలు? ఇన్నారు కదా ముచ్చట, మీ కామెంట్ కూడా రాయిర్రి. మరి ఇది లాయలటి ముచ్చట. మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. ఆదివారం దాకా చూస్తూనే ఉండుర్రి టీ10.